ఈరోజు మన టాపిక్ ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేసినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ మాది అంటే మాది అని చెప్పి క్రెడిట్ని ఎవరు తీసుకోవాలి అని చెప్పి బాగా ఆరాటపడుతూ ఉన్నారు. అయితే ఈ క్రెడిట్ ప్రజల తరపున ఎవరికి ఇద్దాం అనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఖర్చు ఎంత అయింది, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది ముందుగా మాట్లాడుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఖర్చు వచ్చేసి సుమారుగా ల్యాండ్ పూలింగ్ కోసం 2200 కోట్లు అయినట్టుగా అంచనాలు చెప్తాము. మరి కన్స్ట్రక్షన్ కాస్టు ల్యాండ్తో కలిపి 4727 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా దాన్ని ఓపెన్ చేశారు. రామ్మోహన్ నాయుడు గారు ఫస్ట్ ఫ్లైట్లో దిగాడు వీఐపీ లాగా అని చెప్పి పేర్ని నాని గారు తదితరులు విమర్శించడం అనేది జరిగింది. అంటే చెట్టు ఒకరిది కాయలు ఒకరిది అన్నట్టుగా మీరు చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఏంటి అంటే, ఇక్కడ 4727 కోట్ల రూపాయలు ఖర్చు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయ్యిందో దానిలో ముఖ్యంగా ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే ఆ డబ్బులు ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఆ డబ్బులు ఎవరివన్నీ ప్రజలు అయినప్పుడు మనమే డబ్బులు అవన్నీ మనమైనప్పుడు వాళ్ళకి మనం ఒక బాధ్యతను అప్పచెప్పాం. అయ్యా ఓట్లు వేస్తున్నాము, ఒక 5 సంవత్సరాల పాటు మీరు పదవిలో ఉండండి, మీకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాము, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి అన్నాము. సో మన డబ్బులతో అంటే ప్రజల డబ్బులతో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది చేసి ఆ క్రెడిట్ నాది అంటే నాది అని చెప్పి ఇరు పార్టీలు కొట్టుకుంటూ ఉన్నారు తప్ప ఇక్కడ ప్రజలది ఏమన్నా ఉందా రెస్పాన్సిబిలిటీ, ప్రజలకు కదా క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్న టాపిక్లో ఏంటి అంటే ఫైనల్గా ఈ క్రెడిట్ ఎవరికి ఇద్దామంటే ఎవరు తీసుకోవాలి క్రెడిట్. సో ఇద్దరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యత మనం అప్పచెప్పిన బాధ్యత ఉందో ఆ బాధ్యతను సక్రమంగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రజల తరఫున. అంతే తప్ప ఈ క్రెడిట్ ఒకరికి ఇద్దాం, ఈ క్రెడిట్ మనం లాక్కుందాం అనుకునే అంత అవసరం అది ఈ ప్రాజెక్టే కాదండి. ఎలాంటి ప్రాజెక్టుల్లో కూడా ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి ఒక క్రెడిట్ తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తాయి తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు నోటి నుంచి కూడా ఇప్పటి వరకు అయ్యా ఇది ప్రజల డబ్బు, మీరు మాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు, ఆ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించాము, సో దీనివల్ల ఎంత లాభం ఉంటుంది ఎంత నష్టం ఉంటుంది అని చెప్పి దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ అనేది ఇస్తే చాలా బాగుండేది. కానీ ఆ రకమైన బాధ్యతగా మాట్లాడే మనుషులు కానీ ఆ రకమైన బాధ్యతగా మాట్లాడేటటువంటి ప్రతిపక్షాలు కానీ రెండూ లేకపోవడం వల్ల ఈరోజు మేము కట్టాం. ఎలా కట్టారు? స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఎలా దాన్ని నివేదించగలిగారు? ప్రజల డబ్బే కదా, ప్రజల కోసమే కదా, దాని మీద ఆదాయం వస్తే ప్రజలు తింటారు, లేకపోతే ప్రజలకు ఇంకొక కార్యక్రమానికి ఉపయోగపడాలి అని చెప్పి కొన్ని బ్యాంకుల్లో నుంచి మీరు లోన్లు తీసుకొని కొన్ని బ్యాంకుల్లో నుంచి మీరు అప్పు చేసి పీపీపీ ఖర్చుతో ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరిగింది. సో దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ అనేది వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఐటీ కంపెనీలు వచ్చే ఉంటుంది. దాంతోపాటు ల్యాండింగ్ కానీ ఫ్యూయల్లో వచ్చేటటువంటి జిఎస్టీ కానీ షాపింగ్స్లో వచ్చేటటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వచ్చే రెంట్స్ కానీ ఉంది. ఈ విధంగా దాని మీద కొంత లాభం వచ్చేది అవకాశం ఉంటుంది. అవకాశం మాత్రమే ఉంది, లాభం ఇంకా రాలేదు, ఇంకా అందుబాటులో కూడా పూర్తి స్థాయిలో రాలేదు. అయితే ఒక విషయం మనం మాట్లాడుకున్నామండి, విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనికి అనుసంధానంగా ఎందుకు దాని గురించి చెప్తా ఉన్నాను అంటే, నేను విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత 2024-25 లెక్కల ప్రకారం సుమారుగా 730 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఆ
నష్టం కూడా ప్రజలే భరించాలి. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసాం, దాని క్రెడిట్ మాది అంటే కాదు. దాన్ని సక్రమంగా నిర్వర్తించే విధానంలో కూడా మన అంచనాలకు తగ్గ ట్రాన్స్పోర్టేషన్ దాన్ని ఉంచేలాగా కూడా మనం చర్యలు తీసుకున్నప్పుడే టోటల్గా దాని మీద వచ్చే లాభం కానివ్వండి, నష్టం కానివ్వండి మళ్ళీ వచ్చి పడేది ప్రజల మీదే తప్ప మీ మీద కాదు. సో ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే ముందుగా ప్రజలకు ఇవ్వాలి. ప్రజల డబ్బులు తీసుకొని వెళ్ళి మనం ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాం కాబట్టి దానికి కేటాయించాం, ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాం అని చెప్పి మీరు సంజాయిషి చెప్పాల్సింది పోయి మీరిద్దరూ కూడా అంటే ప్రతిపక్షం, ప్రధాన పక్షం ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రజలకు జరిగే మేలేది లేదు. సో ప్రజలందరి తరఫున మీ రెండు ప్రభుత్వాలకు మేము థ్యాంక్స్ తెలుపుకుంటున్నాము. అలాగే మీకు ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా కొన్ని అడ్డంకులు లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆఫ్ చేయకుండా మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది. అలాగే మీరు ప్రవేశపెట్టే పథకాలు ఇతరత్ర కాలంలో వేరే ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ప్రతి పనిని కూడా చేసేలాగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు. ఎవరో పాలకపక్షంలో ఉన్నా కూడా అంతే తప్ప ఇది నేను పూర్తి చేస్తే ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నామని అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని ఆఫ్ చేస్తే ఫైనల్గా ఆ భారం పడేది ప్రజలు. సో థ్యాంక్ యూ అండి. ఈ క్రెడిట్ ఫైనల్గా ఎవరిది అంటే ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్.